హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. మధ్యలో ఈ విధంగా టక్ ఇవ్వాలి. మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి. తర్వాత ఆ లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేను 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్. మనకు చెయ్యి వెడల్పు ఎంత ఉందో, అంటే చెయ్యి వెడల్పు 12 ఇంచెస్ ఉంది. ఆ 12 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ ఫ్రీజింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో ఈ విధంగా చూసుకొని వీ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ పెట్టుకొని ఆ మిడిల్ ప్లేస్లోనే వీ షేప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ అనేది కార్నర్ దాకా వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ టర్న్ చేసి వీ షేప్లో కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కార్నర్కి ఒక చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేయాలి. ఈ విధంగా నీట్గా టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత ఒకసారి ర్యాప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఐరన్ చేస్తే బాగుంటుంది. నేను పైపింగ్ కోసం క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను, పింక్ కలర్. ఈ విధంగా క్రాస్ ముక్కలు తీసుకున్న తర్వాత పోట్లీ బటన్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసిన దానిపైన కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. పోట్లీ బటన్ నీట్గా రావాలి. ఫస్ట్ మార్కింగ్ పైన దగ్గరికి వేయాలి ఫ్రెండ్స్. మనకు ఎంత కనిపించాలి అంత దగ్గరికి వేయాలి. ఈ విధంగా ఒక్కొక్కటి సెట్ చేస్తూ ఫ్రెండ్స్, నేను 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో వేసుకున్నాను. మీకు దగ్గరికి కావాలంటే హాఫ్ ఇంచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవాలి. క్లాత్ అనేది సెకండ్ లైన్ మిడిల్ లైన్ వదిలేసి మనం థర్డ్ లైన్ ఇచ్చాం కదా, థర్డ్ లైన్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి దగ్గరికి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్, దగ్గరికి వేయాలి. తర్వాత కట్ చేసి పైపింగ్కి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. సింగిల్ క్లాత్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా నాకు బ్లౌజ్కి కూర వచ్చింది. ఆ కూర అనేది కనిపించకుండా ఉండడానికి కోసం కొద్దిగా ఎక్కువని పట్టుకున్నాను. తర్వాత మిడిల్లో క్లాత్ ఇలా పెట్టేసి జాయింట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. జాయింట్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేయడం వలన నీట్గా వస్తుంది పైపింగ్. కరెక్ట్ జాయింట్లో స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేస్తూ ఈ విధంగా పైపింగ్ అనేది వేయాలి. మనం ఇందాక ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టుగా చూసుకొని ఇలా స్టిచ్ అనేది వేయాలి. కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.